శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేస్తున్నాం మనము. పరధర్మం నుండి స్వధర్మంలోకొస్తున్నాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు. ఎప్పుడైతే స్వధర్మంలో ఉంటామో, ఆత్మ శక్తిని సంతరించుకుంటుంది. ఈ గుణాలన్నీ అనుభవంలోకొస్తాయి. మన ప్రతి నిర్ణయం కరెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు 2 సంకల్పాలు అభ్యాసం చేశాం. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటున్నాం. ఎందుకంటే ఆత్మకి తండ్రి పరమాత్మ అన్న విషయం ఎప్పుడైతే ఆత్మ గ్రహిస్తదో, తండ్రిలోని దైవీ గుణాలని గ్రహిస్తది, అబ్జార్బ్ చేస్తది. మనం ఎప్పుడైనా ఎవరినైనా తలుచుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకు మనం ఇష్టపడే వాళ్ళనుకోండి, వాళ్ళని తలుచుకున్నప్పుడు సంతోషం వేస్తది. మనకి నచ్చని వాళ్ళనుకోండి, మనకు ఆ టైంకి కోపమో, ద్వేషమో, ఆవేశమో వస్తది. అంటే మైండ్‌కి ఎవరి గురించైతే మనం ఆలోచిస్తామో, ఆత్మ అన్న తెలుగు పదము ఇంగ్లీష్‌లో మైండ్ అనొచ్చు. సైంటిఫిక్‌గా ఎనర్జీ అని అంటున్నారిప్పుడు. కానీ అర్థం మాత్రం ఒకటే. సో, మైండ్‌కి మనం ఎవరినైతే ఆలోచిస్తామో, ఎవరి గురించైతే ఆలోచిస్తామో, ఆ క్వాలిటీస్‌ని అబ్జార్బ్ చేసే పవరుంది. అందుకే నిరంతరం భగవంతుడిని తలుచుకోండి ఎందుకంటే ఆయన గుణాలలో సాగరుడు. సో, ఆయనని తలుచుకుంటే ఆయన క్వాలిటీస్ అబ్జార్బ్ చేస్తామని చెప్పి భగవంతుడిని తలుచుకోమంటారు. సో, భగవంతుడిని తలుచుకోవడం అంటే ఇక్కడ పనులన్నీ మానేసి కూర్చొని జపం చేసుకోమని కాదు. తలుచుకోవడం అంటే ఆయనను తలుచుకున్నప్పుడు ఆత్మలో శక్తి వచ్చినప్పుడు, ఆ శక్తితోటి కర్మలు ఆచరిస్తూ పోవాలి. సో, భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారం మనం నడుస్తున్నామంటే ఆయనను తలుచుకున్నట్టే. ఆయన గుర్తుంటేనే కదా మనం కర్మలోకొస్తాము.